కేంద్ర పెద్దలే తెలుస్తారని మీరు చెప్తున్నారు. గతంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారన్న ఒక చర్చ జరిగింది. అయితే ఒక్క విషయాన్ని నేను మీరు అందరూ చెప్పే అభిప్రాయంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మీ పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు విస్తృత ప్రయోజనాలు ఇవన్నీ ముడిపడి ఉన్న అంశం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మీరు ఖచ్చితంగా పొత్తులోకి వస్తారని జనసేన టీడీపీ ఎక్స్పెక్టేషన్స్లో ఉన్న వాతావరణం ఒకవైపు చర్చ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. లేదు, భారతీయ జనతా పార్టీ సమదూరం పాటించబోతోంది, ఒంటరిగానే వెళ్ళబోతుంది అన్న చర్చ నిన్నటి నుంచి కనిపిస్తోంది. నిన్న దాన్ని 10 టీవీ కూడా బ్రేక్ చేసింది. అంటే ఈ విషయంలో కొంత స్పష్టత వచ్చింది. ఇప్పుడున్న వాతావరణంలో సమదూరం పాటించడమే బెస్ట్, ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా వెళ్ళటమే బెస్ట్ అని ఆలోచన చేస్తుంది అనేది రెండోది. ఒక సీనియర్ బీజేపీ నేతగా మీరేం చెప్తారు సార్? ఏం జరగచ్చు, ఆలోచన ఏమై ఉండొచ్చు? పొత్తులపై ఏదో ఒకటి తేల్చాలని టీడీపీ జనసేన బయట మాట్లాడుతున్న పరిస్థితి కూడా మీరు చూశారు. సతీష్ గారు, మీకు సోదరులు రామకృష్ణ గారికి రాజీవ్ ఎక్కువ అవుతుందండి. నా మాటలు నాకే వినిపిస్తున్నాయి. రైట్. సోదరులు రాజీవ్ గాంధీ వైసీపీ ప్రతినిధికి అందరికి కూడా నమస్కారాలు సార్. భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి ఓకే సార్ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ నిర్ణయం తీసుకున్నా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. మీరే చెప్పారు, రామకృష్ణ గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, పార్టీలకు ఒక అధినాయకత్వం ఉంటుంది. ఆ అధినాయకత్వము పొత్తుల విషయము నిర్ణయాలు చేస్తారని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ పొత్తుల విషయము చంద్రబాబు నాయుడు గారి పార్టీ అనుకో వాళ్ళు నిర్ణయిస్తారు, లేదా వైసీపీ విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మాకొచ్చిన ఏమిటంటే మేము ఒక జాతీయ పార్టీ, మాకు ఒక జాతీయ అధినాయకత్వం ఉంది. దేశంలో ఈరోజు అనేక రాష్ట్రాల్లో పరిపాలనలో ఉన్నాము, కేంద్రంలో పరిపాలనలో ఉన్నాము. 3వసారి కూడా నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీతో, పెద్ద మెజార్టీతో అధికారంలోకి వస్తారని దేశ ప్రజలు భావిస్తున్నారు. మీలాంటి అనలిస్టులు, యాంకర్లు కూడా భావిస్తున్నారు. ఈ సమయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర అధినాయకత్వము, మా రాష్ట్ర పార్టీ నాయకత్వము వాళ్ళ అభిప్రాయాలు ఇప్పటికే కేంద్రానికి తెలియజేశారు. శ్రీమతి పురంధేశ్వరి గారి నాయకత్వంలో మేము ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ దమన నీతికి నిరసనగా మేము ఉద్యమాలు చేస్తున్నాము. అదే సమయంలో రాష్ట్ర నాయకత్వ యొక్క అభిప్రాయము ఏమిటి, మీరు కూడా పేపర్లో చాలా సందర్భాల్లో చూసాము, మెజార్టీ అభిప్రాయము టీడీపీతో కలిసిపోవాలని వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. మీరు సరే మీ ఇష్టం, మీరు ఏమైనా ప్రసారం చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. బట్ మాకు ఒక నాయకత్వము, అధినాయకత్వం ఉంది. మాది ఫ్యామిలీ కుటుంబ పార్టీలు కావు, ప్రాంతీయ పార్టీ కాదు. అధినాయకత్వము అన్ని విషయాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఈ దృష్టిలో పెట్టుకుని మేము ఏ నిర్ణయమైనా తీసుకుంటాము. ఎన్నికల ప్రయోజనాలు, సీట్లు, ఓట్లు అనేది మాకు సెకండరీ అది. మా ప్రాధాన్యత దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఒకటే. రెండవది, ఈరోజు అధికార పార్టీ వాళ్ళు రాష్ట్రంలో ఉండే వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సింహం సింగిల్ గా వస్తుందని. సింగిల్ గానే రానివ్వండి, ఏమవుతుందో మనం చూస్తాం. కానీ ఒకటేమిటంటే మేము దేశంలో అనేక రాజకీయ ప్రాంతీయ పార్టీలతో పొత్తులో ఉన్నాము. కొత్తగా జేడీయూ కూడా తిరిగి మాకు నితీష్ కుమార్ గారు కూడా తిరిగి మా పార్టీ, మా ఎన్డీఏ అలయన్స్ లో చేరారు. ఎప్పుడైనా మీరు భారతీయ జనతా పార్టీ చరిత్ర చూడండి సతీష్ గారు, ఒకసారి ఒక ప్రాంతీయ పార్టీ తోటి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకొని ఎన్నికలకు వెళ్ళిన తర్వాత, ఉమ్మడి కార్యక్రమాలు వచ్చిన తర్వాత, కష్టమైన నష్టమైన అధికారం ఉన్నా లేకపోయినా మేము ఆ ప్రాంతీయ పార్టీలతో కలిసి నడిచాము. మా నుంచి ఎవరైనా వెళ్ళిపోయారంటే వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప మా వల్ల మేము ఎప్పుడు కూడా అలయన్స్ లోంచి బయటకు రాలేదు. ప్రాంతీయ పార్టీ అలయన్స్ అది మీరు ఎక్కడైనా చూడండి, అది పంజాబ్ కానివ్వండి, మహారాష్ట్ర శివసేన కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కానివ్వండి, గతంలో అనేక సందర్భాల్లో మేము అలయన్స్ లో ఉన్నాము. తెలుగుదేశం పార్టీ నాయకత్వం బయటకు వెళ్ళిపోయింది. మేము ఎప్పుడు బయటకు వెళ్ళిపోమని కానీ
వెళ్ళిపోయే పరిస్థితులు మేము ఎప్పుడు కూడా సృష్టించలేదు. మేము విలువ ఇస్తాము, అలయన్స్ కి విలువ ఇస్తాము, ఒప్పందానికి విలువ ఇస్తాము, మా నుంచే మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏం జరుగుతుందో మనం చూద్దాం, ఏం జరగబోతుందో మనం చూద్దాం. కానీ ఒకటి చాలా స్పష్టము, బీజేపీ ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఇక్కడ సర్వనాశనం అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ ని సరిదిద్దడము, అదే తప్ప రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం కల్పించాలా, అధికారంలో ఉన్నా లేకపోయినా, సీట్లు వచ్చినా ఓట్లు వచ్చినా రాకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఆదుకోవాలా, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి జరగాలనేది భారతీయ జనతా పార్టీ ఒక ఆశయం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. అదే సార్, ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఇందాక మాటల్లో అన్నారు కొందరు అభిప్రాయాలు తీసుకున్నారు అని. రెండోది, మీ పార్టీలో కూడా కొందరు టీడీపీతో వెళ్ళాలన్న ఆలోచన ఉంది, ఆ అభిప్రాయం కేంద్ర పెద్దల దగ్గర కూడా వెళ్ళింది. రెండోది, ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు కాబట్టి ఆల్రెడీ మేము చాలా ఉద్యమాలు చేశాము, అందరూ ఏకతాటిపైకి వచ్చారు, అందరూ కలిసి రావాలని కోరుకోవడం తప్పేంటని రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు. అంటే టీడీపీ జనసేన మీరు రావాలని కోరుకుంటున్నారనేది ఇక్కడ జరుగుతున్న చర్చ ఒకటి. అంటే సార్, అభిప్రాయం ఏం వ్యక్తమైంది సార్? ఎక్కువ మంది మెజార్టీ అభిప్రాయం ఏం వ్యక్తమైంది? నేనేమంటున్నా అంటే అది రాష్ట్ర నాయకత్వం కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్ళింది. మీరే పేపర్లో కూడా రాశారు కదా, మెజార్టీ టీడీపీతో కలిసి వెళ్ళాలని మీరే రాశారు. నేను దాని మీద చర్చ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మేము 2020 నుంచి నడుస్తున్నాము. 2020 నుంచి పవన్ కళ్యాణ్ గారితో మేము ఎన్నికలు అనుకున్నాము, MOU రాసుకున్నాము, కలిసి పోరాడాలా, కలిసి ముందుకెళ్లాలా, ఎన్నికల్లో పోటీ చేయాలని. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, మేము పవన్ కళ్యాణ్ గారితో మాకు ఒప్పందం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చాలా స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏం జరగబోతుంది? మిత్రులు మాకు మిత్రులు అవుతారా, మిత్రులు మాకు శత్రువులు అవుతారా, శత్రువు యొక్క మిత్రులు మాకు మిత్రులు అవుతారా? ఇది భవిష్యత్తు చెప్పాలి. మా నాయకత్వము చాలా అనేక అభిప్రాయాలు ఉంటాయి. రామకృష్ణ గారికి ఒక అభిప్రాయం ఉండొచ్చు, వాళ్ళ పార్టీలో, మా పార్టీలో నాకు ఒక అభిప్రాయం వచ్చి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా, డెమోక్రటిక్ సిస్టమ్ లో మనం రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు అంతిమంగా మెజార్టీ ఏ నిర్ణయం అయితే. ఆంజనేయ రెడ్డి గారు, కరెక్ట్, మీరు రేట్ చేసిన పాయింట్ కరెక్టే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల నుంచి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్, జనసేన అది తెలుగుదేశం పార్టీతో ఆ పార్టీ పొత్తులో ఉంది, మీతో కూడా పొత్తులో ఉంది. జనసేన మాతో పొత్తులో ఉందని మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా మధ్యన అఫీషియల్ గా ప్రకటించారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ సమదూరం పాటిస్తామని నిర్ణయం తీసుకుంటే మరి జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్తారా లేదంటే బీజేపీతో వస్తారని తేలాల్సి ఉంది. అది కూడా మనం మాట్లాడదాం. ఎన్నికల వాతావరణం స్పీడప్ అయింది, మనకు తెలుసు. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న 6వ జాబితా కూడా విడుదల చేసింది. టీడీపీ జనసేనకు సంబంధించి కూడా రేపు మాపో ప్రకటన రావచ్చు అంటున్నారు. అంటే మరి ఆంధ్రప్రదేశ్లో మీ విధానంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారు సార్? సమదూరం అనే ఒక టాక్ వినిపిస్తోంది, మళ్ళీ ఆలోచన చేస్తున్నారన్న మీ మాటలు ఒకవైపు ఉన్నాయి. ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్? ఇది ఆంధ్రప్రదేశ్లో మా స్టాండ్ అని చెప్పడం రాజకీయ అంటే ఎన్నికలకు సంబంధించి. సతీష్ గారు సార్, ఎప్పుడూ కూడా రాజకీయాలు, పొత్తులు, ఎన్నికల పొత్తులు ఇవన్నీ కూడా చాలా వేడిగా నడుస్తుంటాయి. బహుశా ఎలక్షన్ ఒక 15-21 నెల ముందు కొన్ని సమయాల్లో మనం చూసాం కదా, ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు వేసే సమయం వరకు కూడా చర్చలు, పొత్తులు, ఈ దేశ రాజకీయాల్లో జరిగిన సంఘటనలు మనం చూసాం కదా అనేక రాష్ట్రాల్లో. కాబట్టి ఇంకా నేనేమంటే సమయం ఉండేది తక్కువే. రాజకీయ పార్టీలు తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి, అందులో అనుమానం లేదు. మాకు వచ్చినవి ఏంటంటే, మా పార్టీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండింది. ఒకటి రామాలయ ప్రతిష్టాపన, రెండు ఆ తర్వాత మళ్ళా బీహార్ క్రైసిస్ సంక్షోభం వచ్చింది, ఆ తర్వాత పార్లమెంట్ వచ్చింది. సో మా అధినాయకత్వము, జాతీయ నాయకత్వం అంతా కూడా చాలా బిజీగా ఉన్నారు. దేశం కోసం పనిచేస్తున్న సందర్భంలో అనేక కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే, ఒక క్లారిటీ వస్తుంది. మీరెవరూ కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. బీజేపీ టెన్షన్ ఏపీ బీజేపీ నేతల్లోనూ టీడీపీ జనసేన నేతల్లోనూ ఉంది. ఏంటి అసలు పొత్తులో వెళ్తామా వెళ్ళమా అన్న క్లారిటీ టీడీపీ జనసేనలో ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీలో ఉంది. కానీ మా మీడియాకి ఎందుకు టెన్షన్ ఉంటుంది?
మిస్టర్ సతీష్ ఎందుకంటే మీరు పదే ప్రశ్నలు వేస్తుండబట్టి నేను అది అడిగాను. మేము జనసేనతో పొత్తులో ఉన్నాము, కలిసి ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేశాము. తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేయలేదు. ఇక్కడ జనసేన అధినాయకులు చెప్పారు, మా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది మేము పొత్తులో ఉన్నామని. మీరు ప్రారంభంలో ఒక వ్యాఖ్య చేశారు, ఇన్ని రోజులు వైసీపీతో కలిసి ఉన్నారు బీజేపీ వాళ్ళని. వైసీపీతో కలిసిలేమో రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రము రాష్ట్రం ప్రభుత్వం మధ్య సంబంధాలు అందరూ కూడా మనకి సమయం కూడా అయిపోయింది. రాజీవ్ గారు ఏం చెప్తారు సార్? మేము పనిచేస్తాం.